ఆత్మను ఉన్నది నేనే అంటానికి రుజువేంటి? పరమాత్మే అందరూని, అంతటా, అందరిలో, నాలో, నీలో, అందరిలో అంతటా వ్యాపించు అనంతుడికి నమస్కరించుచు బ్రహ్మమే తెలియజేస్తాం. సత్సంగం ఎవరు చూస్తున్నారు? పరమాత్మే. దేహంగా ఏమొచ్చు మాకు? ఏదైనా పుస్తకాలు చదివామా? ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళామా? కాదు, ఆ బ్రహ్మమే తన పని తాను చేసుకుంటాను. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో చేయించుకుంటాం. మహాత్ములే, మనందరం మహాత్ములే. ఉన్నదంతా ఒక్కటే 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 ఏకాత్మ స్వరూపం. ఇలా రోజు చెప్పించుకుంటుంది అంటే ఎన్నాళ్ళు ఏంటి అన్నది మనకు తెలియదు. ఇలా నడుపుకునేది ఎవరు? అసలు మనం ఎప్పుడైనా ఊహించామా? ఇవన్నీ ఎలా జరుపుకుంటున్నాం బ్రహ్మం చెప్ప. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు జరుగుతుంది. ఒకళ్ళ చేత రాయింతాను, ఒకళ్ళ చేత చెప్పింతాను, ఒకళ్ళ చేత పెట్టింతాను, ఒకళ్ళు. మరి ఇవన్నీ ఏంటి? ఒక్కొక్కరి చేత ఒక్కొక్క రకంగా చేంత చక్కగా విని నేనే అంతాగా ఉండటానికి పరమాత్మ చేస్తాం. నేనే అంతా, నేనే అంతా, నేను లేని చోటే లేదు. ఉన్నదంతా నేనే. ఉన్నదంతా నేనే. ఎందువల్ల నేను అని తెలిసింది. ఈ నేనులో జరిగేదాన్ని ఎలా తటస్థంగా ఉంటున్నాము? లోపలున్న నేనుతో ఉంటూ ఎలా తటస్థంగా ఉంటున్నాము? మనం ఇంత రిలాక్స్గా, ఇంత ఖాళీగా ఎలా ఉంటున్నాము? ఎవరి అనుభవం వాళ్ళదే. ఒకళ్ళు చెప్పేది కాదు, చేసేది కాదు. కొంతమంది గమ్యాన్ని తొందరగా చేరుకోగలుగుతారు. కొంతమంది ప్రయత్నంతో కొంత టైం పట్టచ్చు. ఏది ఏమైనా నేను బ్రహ్మాన్ని అన్న తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి పాయింట్లోని నెత్తుక్కోకమాను ఏది శాస్త్రం, ఏది అశాస్త్రం తెలుసుకున్నారు. శాశ్వతమైన పదమే మనకు కావాలని కదా. పరమ పదము ఉన్నది నేనే. ఆ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయని తెలుసుకున్నాం కాబట్టి చక్కగా మన యొక్క అనుభవం ద్వారా అడిగిన వారికి అందివ్వగలుగుతుంది. నాకంటే చెప్పడం రాదు, ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి అలా ఉండటం వలన చెప్పడం. అదే సాధకులు చెప్పగలుగుతారు. ఉండటం అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పడం. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నారు కాబట్టి చక్కటి భావంతో హాయిగా ఉంటుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. మాట, చేత, నడత అంతా పీస్ఫుల్. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే, ముందు వెనక. కానీ అందరం ఆ యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి యథార్థంగానే మిగులుతాం. పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. ఆయుర్దాయం ఉన్నంతకాలం కూడా మరి మనం హాయిగా ఉండవచ్చు. ఆయుర్దాయం ఉన్నంతకాలం కూడా ఉంటాం. తెలియబడ్డాక ఇంకేముంటుంది? తెలిసాక దాన్ని ముందు వెనక అంటే కొంతమంది స్పీడ్గా అందుకోవచ్చు,
కొంతమంది స్లోగా. ఏది ఏమైనా ప్రయత్నం మాత్రం మాత్రం బ్రహ్మ ఏమో నా. అందుకే మనం అందరం బ్రహ్మస్వరూపులను తెలుసుకుంటున్నాము, ఆచరణలో పెట్టుకుంటాం. అనుభవం ద్వారా ఇతరులు కూడా వారిని కూడా అనుభవింపజేయగలరు. అంతే కదా. ముందు తెలియబడ్డంది 60 ఏళ్ళ నుంచి, ఇంకా అంతే 30 ఏళ్ళ నుంచి మరి చెప్పుకుంటున్నాను. అలా ఎన్ని అనుభవంలోకి అందుతాం కదా. కొన్ని సంవత్సరాలు పట్టినా ఏమి పర్వాలేదు. అసలు ఏంటంటే అర్థమైంది, మనస్సు లేని స్థితి అంటే ఏంటో తెలుసు. కూర్చోతున్నారు అందరూ కూడా. అందరం బ్రహ్మలే. నువ్వు నేనని కాదు, అందులో ఉన్నది పరమాత్మే అని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఎదురు బ్రహ్మం పెట్టుకున్నాం. అప్పుడు దేహం యొక్క డ్యూటీలు వాటిలంతా అయ్యా బ్రహ్మే బ్రహ్మార్పణంగా చేస్తాం. మనసుతో లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎదర బ్రహ్మం 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 పెట్టేసుకుని మీ పేరు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే మొక్కుతుంది, మీరు చేసుకోవట్లేదు. అప్పుడు మీకు మనస్సు రాని స్థితిలో ఉండగలుగుతుంది. దేహభావం ఉండదు. బ్రహ్మం కదా మరి, నువ్వు బ్రహ్మాను కదమ్మా, నువ్వు మామూలు మాట మాట్లాడుతున్నావేంటి అని మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటా ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎప్పుడు ఎవరైనా మనల్ని అన్నప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది. లేకపోతే ఉన్నామేమో, ఇంకేమీ లేదు, ఇలాగేనేమో అనుకుంటారు. అనుభవం ఆఖరి శ్వాస వరకు విద్యార్థి. కానీ మీరు ఎవరు ఏం చెప్పినా ఎంత బాగా వింటారు. నాకు చెప్పడం రాదు కాబట్టి మీ దగ్గర వింటున్నాను. అమ్మలో అందరికీ నమస్కారం. యోగులు అందరం ఒక్కటే 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 అనంతత్వంతో ఉంటుంది. బాహ్య రూట్ అనేది మనకు అసలు ఆ భావం లేక ఆ మాటలే రావు. ఏదో అలా రోజు బతికేస్తున్నాం, అంతేగాని ఏ భావన అలా నిశ్చంతగా నిరుకల్పంగా హాయిగా నిర్గుణంగా ఉంటాయి. నేనే 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 అంత నేనే నేనే అంత నేనే అంతగా అనుకుంటా. ఎంత తేలికైన భావన. అమృతాలు మన మనస్సు అంతా. నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేస్తాం. మన మనస్సు నిండా తెలుసో తెలియకో ఉండి అన్నీ వదిలేస్తాం. నేనే నీవు, నీవే నేనే అంత అంత మనం అందరూ ఏకాత్మ. అలాగే ఉంటున్నాం కదా. మనకు శత్రులు లేరు, మిత్రులు లేరు. మనదంతా నేనే ఈ నేనేలోనే అన్ని చెప్తాను. పరమాత్మే నేను. ఏ రకంగా నువ్వు ఆలోచించినా బ్రహ్మంలోనియే. ఎక్కడ నువ్వు ఉన్నా బ్రహ్మంలోని. ఏం చూసినా బ్రహ్మంలో, ఏం మాట్లాడినా బ్రహ్మంలో. ఈ తెర మీదే కదా ఇదంతా, ఈ అనంతత్వం మీదే కదా ఇవన్నీ ఆపాదించబడతాయి. నువ్వు కల్పించుకుంటే నీ కల్పన ద్వారా సృష్టి స్థితి లయాలు ఉన్నాయనుకున్నావు. అసలు లేకపోతే ఏమీ లేదరా. నీకు ఏ భావన రానప్పుడు ఇదేమి ఉందా? లేదు. పోనీ ఎక్కడికో వెళ్ళి దాక్కుంటావా? ఎక్కడో ఉంటావా? ఎక్కడైనా నువ్వే ఉన్నావు. ఏ దేశంలో అయినా నువ్వే ఉన్నావు, ఏ ప్రాంతంలో అయినా నువ్వే ఉన్నావు. నువ్వు లేని చోట్లేదు, నేను లేని చోట్లేదు అంటే నువ్వు నేను ఒకటి. మనం అందరూ ఏకాత్మ, అందరం ఒకటే ఒకటే. ఏ భావన లేకుండా ఉండదు. పరమాత్మే
ప్రతి ఒక్కరిలో ఉన్న అనంతత్వం నేను తప్ప రెండోది. ఉన్నదంతా నేను లేని చోటే లేదు. నెమ్మదిగా ఈ యొక్క తత్వంతో మీరు ఉండగలుగుతారు హాయిగా. 24 గంటల్లో కూడా అలా అలవాటైంది కదా. ఇంకా ఈ దేహం నేను కాదు అన్న భావన తెలియబడ్డంది కదా పరమాత్మ దయ వల్ల మన అందరికీ. భావన లేని స్థితిలో ఉండదు. భాగ్యం అంటే వేరుగా ఏమీ లేదు. దేహం ఉన్నంతకాలం అనంతత్వంగా ఉంటే మన భాగ్యం. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది. నేను తప్ప రెండోది. ఏమి అలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. మరి ముందు పాటని, పద్యమని, శ్లోకాలని, దండపని, దేవుని యాత్ర ఇప్పుడు వెళ్తాం. ఇప్పుడు పరమాత్మ అనుకుంటాం. అప్పుడు ఇప్పటికి మార్పు. అప్పుడు కోరికలతోటో దేవుడు 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 ఆ దేవుడు అనే భావన ఉండబట్టే కదా ఈ రోజున ఇలాగ దైవత్వంగా మన మనసు ఉంచుకోగలుగుతున్నాం. పునాది కడుదిట్టం బాగా ఉంది కాబట్టి భక్తి అనేది పునాది. పునాది బాగున్నప్పుడు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. అలా హాయిగా ఉంటుంది మన అభ్యాసం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అలా హాయిగా నేనెంత నేను లేని చోటే లేదు. అందుకోవట్లేదు. జన్మరణ దుఃఖ ప్రవాహంలో ఇవి కథలేమీ అల్లుకోవట్లేదు. అల్లుకునే కొద్దే అల్లుకుంటాను. అమ్మ ఆఖరి శ్వాస వరకు అల్లుకుంటాను. అలా కాకుండా నేను పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవటమే ఉండదు. తెలుసుకోవటమే ఎంతో అదృష్టం. ఇంకా అదృష్టాలకి అదృష్టం అలానే మళ్ళా పుట్టుకులేదు కదా. ఉన్నదంతా నేనే ఏమీ లేదు. దాంట్లో ఏమి ఆలోచన మధ్య కడి ఉందా లేదా చెప్పండి. మీకు నాకు ల్యాప్టాప్కి నాకు మధ్యలో ఖాళీ ఉండాలి. ఆలోచన వచ్చిందనుకో ఇంకో ఆలోచన వచ్చి లోపల ఖాళీ ఉండాలి. అమ్మా మనకి జ్ఞానం ఆలోచనతో మంచి జరుగుతుంది. జ్ఞానమైనా అజ్ఞానమైనా సోదే. తెలుసుకునే వరకు సోదే. కవులు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఎలా నిలబడగలుగుతాం? అజ్ఞానమైనా కనిపెట్టేవారు ఎంత చెప్తే కనిపెట్టారు. అలాగే జ్ఞానమైనా ఎంత అనుభవం ఉంటే వారికి అందింది. అలా మనం అందరూ తెలుసుకుంటున్నామంటే మన అనుభవం అంతా ఒకరోజు మనసు వచ్చినా ఒక సెకండ్ వచ్చినా ఏదైనా తెలుసుకోవటం మన పిల్లలందరికీ అలవాటైంది. అంతే నెమ్మదిగా ఇలా సంవత్సరాలు ఉండి కొలిది ఈ మనసు శుద్ధ మనసుతో ఉంటాం, అలవాటు అవుతాం. అంతే, ఇంకేముంది? ఖాళీ గోమానంద స్థితి. పరమాత్మే ఉన్నదంతా బ్రహ్మమే. పరమాత్మే
మనం అందరం కూడా తెలుసుకునే అనుభవం మరి ఒక్కటే. మన అందరి అనుభవం ఒక్కటే. జీవన్ముక్తి, విదేహముక్తి. పంచభూతాల్లో కలుపుతాయి. మనలో ఉన్న అనంతత్వం తయారైంది కదా. అనంతత్వం అంటే ఏం తయారైంది? మనసుగా నీ యొక్క ఆలోచన విధానం అంతా మనసుగా ఆలోచించేవా అధోగతి పాలు పతనాన్ని పరమాత్మే అన్ని. పరమాత్మే ఇచ్చాడు, పరమాత్మే కట్టుకున్నాడు, పరమాత్మే తండ్రి. అలా 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 అలాగే మనం ఈ నేను నాది అనే భావన ఆపాదించుకున్నాం. అలా ఉంటున్నాం. ఉండి కొలిది ఏమవుతుంది? అనంత చైతన్యం మనలో ఉంటుంది. తెలియబడుతుందా లేదు? అందరూ ఉండగలుగుతున్నారు. పరమాత్మే పరమాత్మే ఉన్నదంతా పరమాత్మే. సబ్జెక్ట్ తెలుసుకున్నాం. మరి ధ్యానంగా ఒక గంట సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం, ఒక గంట ధ్యానం చేస్తాం. మరి ఉండగలుగుతున్నామా లేదా? ఇదే మన లక్ష్యం అన్న భావంతో ఉంటున్నాము. పరమాత్మ నేనంటావు జీవుడా, నేనంటావు జీవుడా, నేనంటే ఏమిటో కానరా, నాది నాదంటావు జీవుడా, నాదన్నదేది నీ తోడరాదురా, జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో, జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో, నీవనగా బ్రహ్మమని తెలుసుకో, నీవనగా బ్రహ్మమని తెలుసుకో, నేనంటావు జీవుడా, నేనంటే ఏమిటో కానరా, నాది నాదంటావు జీవుడా, నాదన్నదేది నీ తోడు రాదురా, జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో, జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో, నీవనగా బ్రహ్మమని తెలుసుకో, నీవనగా బ్రహ్మమని తెలుసుకో. నేను నాది గోల కదా. ఎందువలన పాటలు బాగా పాడేవాళ్ళు, సంగీతోత్సవాలు బాగా పాడతారు. ఏదైనా మనం భావార్థాన్ని తీసుకోవటానికి. నీ దేహము రక్త మాంసమురా, నీ ఆలోచనే తిమిర మార్గం, చీకటి మార్గం. నీ ఆలోచన విధానం అంతా చీకటి మార్గం. నీ దేహం ఏంటి? రక్త మాంసం కొంప. నీ దేహము రక్త మాంసంబురా, నీ ఆలోచనే తిమిర మార్గంబురా. నీ ఆలోచన అంతా చీకట్లోనే. వస్తువుల్ని తెచ్చుకోవాలంటే లైట్ వేసుకోకుండా ఎలా కనిపిస్తుంది? అంటే నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడే కదా చీకటి తొలుగుతుంది. నేనంటావు జీవుడా, ఎంతసేపు నేను నాది అన్నావు, అన్ననాళ్ళు అన్నావు. ఇప్పుడు తెలియబడ్డింది కదా, నేనంటే ఏమిటో కానరా తెలుసుకున్నావు.
నాది నాదంటావు ఓ జీవుడా, నాది నేను నాది నావోడు నాయి నాయి ఇదే ఉద్యోగం. నాదన్నదేది నీ తోడు రాదురా. ఉన్నంతకాలం వాడుకోవటానికి మన విధి ప్రకారం వచ్చింది సుకృతం జరుగుతాం, వాడుకుంటాం వరకునే. కానీ నా తోడు రాదు. నా తోడు ఎలా? ఎంతసేపు నేను పరమాత్మ స్వరూపాన్ని నేను భావంతో ఉండటం, అనంతత్వంగా అలా ఉండగలుగుతాను. అన్నీ క్షణికం తెలుసు కాబట్టి దీని మీద ఎక్కువగా ఆలోచించు. తేలిగ్గా వ్యవహారంలో అలా తేలిగ్గా మరి మాట్లాడు. జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో. జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానం అంటే తెలుసుకో. పట్టుకునేదే ఉంది, నీలో ఉన్న దాన్ని తెలుసుకో. నీలో ఉన్న అనంతత్వాన్ని తెలుసుకోవటం. బ్రహ్మంగా మిగిలిపో, పరమాత్మ మిగిలి. నీవనగా బ్రహ్మమని తెలుసుకో. నీవనగా ఎవరు? పరమాత్మే నీవు అని తెలుసుకో. నీ దేహము రక్త మాంసమురా. రక్తాలు మాంసాలు అదే పంచభూతాలతో తయారైంది కదా. గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అన్నీ ఉంటూ బ్రహ్మంగా మనలో ఉన్నదని తెలుస్తున్నాం. అందరిలో అంతటా ఉంది. నీలోని ఆత్మయే సత్యమని, నీలోని ఆత్మయే సత్యమని, ఆ దివ్య జ్యోతియే నీవని. నీలోని ఆత్మయే సత్యమని. సత్యం నిత్యం ఎల్లవేళ ఉండేది. మరి నిరామయుడు, నిర్గుణుడు, పరిపూర్ణుడు పరమాత్మ ఉన్నదంతా వాడే అని తెలుసుకున్నాను కదా. ఆ దివ్య జ్యోతియే నీవని. ఆ జ్యోతి స్వరూపం నీలో అందరిలో అంతగా వ్యాపించింది. ఆ స్వరూపం నాలో ఉన్న స్వరూపం నేనే. సత్య ధర్మాలతో నడిచి కృతాకృత్యంబులే విడిచి. సత్యధర్మాలతో నడిచి కృతాకృత్యంబులే విడిచి. సత్యం ధర్మం, దేహధర్మాలు చూసుకుంటూ సత్యం నాలో ఉన్న సత్యం. నా ధర్మం ఏంటి? అనంతత్వంగా నడి సత్య మార్గంలో ఉన్నది నేనే అన్న భావంతో వెంటనే మనం నాలో దేవుడు ఉన్నాడా అని వెంటనే ముందు ఆశ్చర్యపడినాను. ఆత్మ విచక్షణతో తెలుసుకుంది ఏది ఆత్మ ఏదన్నా. అనాత్మ అంటే మార్పు చెంది, ఆత్మ అంటే మార్పు చెంది. ప్రకృతి పురుషుడు, దేహము దేహి, క్షేత్రము క్షేత్రం, శరీరము శరీరం, అలా ఎన్నో పేరు. నీ స్వరూపంలో నీవు సంచరించరా. అదే ఆఖరి వరకు అదే నీవు నీవై ఉన్నావు. ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, హం బ్రహ్మాస్మి, తత్వమసి. ఒక్కొక్కటి మనం అయి ఉన్న దానికి పేర్లు. ఆ భగవంతుడే నీ చింత బాపురా. నేనంటావు జీవుడా, నేనంటే ఏమిటో కానరా. నాది నాదంటావు ఓ జీవుడా, నాదన్నదేది నీ తోడు రాదురా. జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో. నీవనగా బ్రహ్మమని తెలుసుకో. నీవనగా బ్రహ్మమని తెలుసుకో. ఆలు బిడ్డలు రుణగ్రస్తమురా. అందరం కూడా రుణాలతోటి, ఆధ్యాత్మిక రుణం, దేహ రుణాలతోటి మనం అందరూ ఇలా కలిసే ఉంటే
రుణాలే రుణానుబంధమే. ఒకరికొకరు ఇష్టంగా ఉన్నామంటే ఆధ్యాత్మిక సంబంధికులు అంటే మీలో ఏ దేవుడు ఉన్నాడు, నాలోనే అదే దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం కాబట్టి హాయిగా ఉండగలుగుతాం. ఆలు బిడ్డలు రుణగ్రస్తులురా, ధనధాన్యము అశాశ్వతంబురా. రుణగ్రస్తులుగా వచ్చు, రుణం తీరేక ఎవరికి వాడే ఉన్నా తీరే. ధనధాన్యము అశాశ్వతంబురా. ధనధాన్యం ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే. విధానాలు ధాన్యం అశాస్త్రం కానీ శాశ్వతంగా మరి మనకు ఉన్నాయి, కనిపించినాయి, తింటున్నాం, ఉంటున్నాం. కానీ నీ లోపల బ్రహ్మజన్మ ఉన్నదంతా నేనే. పరమాత్మలోనే ఇవన్నీ ఆహార పదార్థాలు తిన్నా ఉన్నా అన్నీ తెర మీదే కదా, పరమాత్మ తెర మీదే కదా బొమ్మలు ఆడేది. బొమ్మలే కానీ మన మనసుకు లేదు కదా. రోజు మనం పని చేసుకున్నాం అంటే మనసుకు ఏదైనా పడతాం కదా. పరమాత్మే లేదు, పరమాత్మే లేదు. ఇప్పుడు వచ్చారు, వచ్చిన వారు ఉన్నారా? పాపని శారద, వర్ష శారద వచ్చారు, ఉన్నారా? ఎవరికాడే ఎవరింటికాడు. అలాగే ఎవరికి వారే వెళ్ళిపోతారు. మనం ఎక్కడైనా ఉండగలమా? ఉంటామా? ఉన్నా కుదురుతుందా? ఉండని ఇస్తారా? నీ ఇంటికి నువ్వు రావాల్సి. అలాగే మనం అనంతంగా ఉన్నాము అని తెలుసుకున్నాం. నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించు అనంతులుగా మిగలాలి. అంతే. చక్కగా అంతా సత్సంగం చేసుకున్నాం. అయ్యింది. రామూర్తిరాజు గారు పుణ్యం అంటే సత్యం. మామూలుగా మేము సత్సంగా చేసుకుంటాం. ఏ భావము తర్వాత వర్మ రామకృష్ణ అందరం కూర్చున్నాం. అలా హాయిగా రిలాక్స్గా వారు చెబుతుంటే నేను ఇంట్లో కూర్చున్నాను. ఎందువల్లంటే నాకు సాధన లేదు. పుట్టుకలోంచి నేను బ్రహ్మాన్నని బ్రహ్మం తెలియజేసాక ఇంకెప్పుడూ బ్రహ్మంగా ఉండేవాడికి సాధన తెలియదు. వారి అనుభవం సాధన చేస్తున్నారు కాబట్టి పిల్లలు చక్కగా చెప్పేది ఎందుకంటే సాధకుల దగ్గర వింటేనే మనకు సాధనా క్రమం బాగా తెలియదు. నా దగ్గర మీకు వినటానికి నాకు అసలు చెప్పడమే రాదు. అనుభవం ఇంకా అలా ఉంటున్నాయి కానీ చెప్పటం లేదు. మీరు అందరూ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత బాగా బ్రహ్మంగా ఉండి ఎంత బాగా ఉంటున్నారు అని ఒక ఆనందం. అందరం బ్రహ్మస్వరూపులే కదా. మళ్ళా పుట్టరు అంటే ఎంత ఆనందం రా. మళ్ళా మనకు పుట్టుకలేదు, నెమ్మదిగా బ్రహ్మ అమ్మ, అందరం బ్రహ్మ అమ్మలమే. ఇవన్నీ కూడా బ్రహ్మానికి ఆపాదించబడి సృష్టి స్థితి లయాలు బ్రహ్మలోనే మూలంగా ఉండవలసింది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. అందరం బ్రహ్మ అమ్మలమే, పరమాత్మ స్వరూపమే. ఉన్నదంతా తానే అన్నాక ఇంకేముంటుంది? తనతో తానుగా అలా రిలాక్స్గా ఉంటుంది. నేను తప్పనండి. ఇవన్నీ పాడతారమ్మా, అన్ని పాటలు పాడతారు. నిర్మల్గా గోపాలం గారు, రాంబాబు స్వామి గారు ఇద్దరు మనకు పాడి వినిపిస్తారు. ఊరికే పాట కాదు వచ్చినాం కాదన్నట్టుంది. మాకు రావు కదా. ఆలు బిడ్డలు రుణగ్రస్తంబురా, తన ధాన్యము అశాశ్వతంబురా. బ్రహ్మతత్వమే స్వేచ్ఛని ఆలు బిడ్డలు రుణగ్రస్తంబురా, ధన ధాన్యంబు అశాశ్వతంబురా. బ్రహ్మతత్వమే స్వేచ్ఛని, బ్రహ్మతత్వమునే స్వేచ్ఛ ఉందని. బ్రహ్మ ధ్యానమే నీకు దిక్కుని, మరి బ్రహ్మ ధ్యానమే కదా నీకు దిక్కు. ఉన్నదంతా ఎవరు? ఉన్నదంతా చైతన్యం, పరమాత్మే.
అన్నది తెలుసుకున్నాను. దిక్కెవరు తీసుకోండి, అయ్యి ఎందుకు ఉన్నాయి కదా. బ్రహ్మ ధ్యానమే అనే నల్లది నాకు అది. బ్రహ్మ ధ్యానమే నీకు దిక్కు, విధులే నిష్కామంగా చేస్తూ, నిత్య విధులే చేస్తూ, సత్యపదమనే లక్ష్యంగా భావిస్తూ ఉన్నదంతా నేనే నేనే నేను. దాంట్లోని వరం పెట్టి శారదా వర్షం అట్లా ఆడియో బ్రహ్మం బ్రహ్మంలో దీంట్లోనే నిన్న ఏక సత్సంగాలు రామూర్తిరాజు గారు వచ్చారు, వర్మ వచ్చారు. దేంట్లో పెట్టాడు వర్మ దాంట్లో చూడాలా. ఇవన్నీ మన అందరికీ పెట్టు, ఈ 10 పాయింట్లు. ఆ తర్వాత మరి సార్ చెప్పింది అయ్యేనేమో పెట్టి బ్రహ్మం బ్రహ్మం అంతా చక్కగా చెప్పారు. అనుభోజనం అందరూ అనుభోజనం మరి బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. బ్రహ్మము బ్రహ్మమ్మ రెండు. బ్రహ్మతత్వమే స్వేచ్ఛ. వర్మ వచ్చాడు హైదరాబాద్, ఉద్యోగం ఇంట్లోనే చేసుకుంటే మళ్ళీ వెళ్తాడనుకో, మనకి కనిపిస్తాం. బ్రహ్మతత్వమే స్వేచ్ఛని, బ్రహ్మ ధ్యానమే నీకు దిక్కుని. బ్రహ్మ ధ్యానమే నీకు దిక్కు. ఏం దిక్కు మనకే? బ్రహ్మ ధ్యానమే. ఆఖరి వరకు బ్రహ్మ ధ్యానమే మనకి దిక్కు. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం తెలుసుకున్నాం కదా. నిత్య విధులే నిష్కామంగా చేస్తూ, సత్యపదమునే లక్ష్యంగా భావిస్తూ. అవి పంపాను. ఇంకోసారి పంపేట పంపిన పంపేసాము. ఇవి పెట్టేసి చేస్తాం. ఇదిగో వచ్చినాయమ్మా, ఓ టిక్కు వచ్చింది కదా, వచ్చినాయి. ఇదిగో టిక్కులు 2 వచ్చినాయి. అందరూ చూసాక 2వ టిక్కు. నిత్య విధులే నిష్కామంగా చేస్తూ, సత్యపదమునే లక్ష్యంగా భావిస్తూ. సత్యపదమునే లక్ష్యంగా భావిస్తూ. నువ్వెవరు, నీ స్థితి ఏంటి? ఇటువంటి మానవ జన్మకు వచ్చి మనకు అన్ని విధాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు తప్పించి మళ్ళీ 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 ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే ఈ క్షణంలోనే నీతో నువ్వు ఉంటువే కదా. వేరుగా ఉండి ఎక్కడో ఉంటే గొడవ. ఎక్కడున్నావు? ఉన్నదంతా మనం. ఎక్కడున్నాం? అక్కడ లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఎక్కడైనా మనతోటి మనం. ఏది శాస్త్రం ఏది అశాస్త్రం తెలుసుకుంటాం. సద్గురునే శరణంటూ బ్రతకరా. నీలో ఉన్నాడే సద్గురు. హాయిగా నాలోన నిన్నే నా గురువు,
జగమంత నిండెనా. ఆ సద్గురుతోటి. దేహం గురువులు ఉంటారు, వెళ్తారు. గురువు అంటే ఎప్పుడు ఉండి ఎల్లవేళ ఉండేవాడు. బ్రహ్మే మన గురువు. అద్వైతం అద్వైతమే కరుణతో పలుకురా. నేనంటావు దేవుడా, నేనంటే ఏమిటో కానరా. నాది నాది అంటావు దేవుడా, నాదన్నదేది నీ తోడు రాదురా. జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగిలిపో, జ్ఞానాన్ని పట్టుకో బ్రహ్మంగా మిగులు. పట్టుకునేది కాదు, జ్ఞానాన్ని తెలుసుకో బ్రహ్మంగా మిగిలిపో. అంతేనా? పట్టుకునేంటి తెలుసుకో. అవునా? పట్టుకునేదేంటి? నీవనగా బ్రహ్మమని తెలుసుకో. నీ దేహం వేత్తమాంసంబురా, నీ ఆలోచనే తిమ్ర మార్గంబురా. నీలోని ఆత్మే సత్యమని, నీ ఆ దివ్య జ్యోతియే నీవని. సత్య ధర్మాలతో నడిసి కృతాకృత్యంబులే విడిసి నీ స్వరూపములో నీవు సంచరించరా. సారి చదివేస్తే తప్పు అప్పుడు ఇవ్వచ్చు కదా, రామకృష్ణకి ఇవ్వాలి. గోపాలం గారు అయ్యి పాడతారు. నీ స్వరూపంలో నీవు సంచరించవా. నీ స్వరూపంలోనే నువ్వు సంచరించ. నేనే అంతా ఈ నేనే అంతాలోనే సంచరించ. ఆ భగవంతుడే నీ చింతబాపు, ఆ భగవంతుడే నీ చింతబాపు. నేనంటావు ఓ దేవుడా, నేనంటే ఏమిటో కానరా. ఆలు బిడ్డలు రుణగ్రస్తంబురా, ధనధాన్యంబు అశాశ్వతంబురా. బ్రహ్మతత్వమే స్వేచ్ఛయని, బ్రహ్మమే నీకు దిక్కు అని. నిత్య విధినే నిష్కామంగా చేస్తూ సత్యపదమునే లక్ష్యముగా భావిస్తూ సద్గురునే శరణంటూ బ్రతుకురా. అద్వైతమే కరుణతో పలుకురా. బాగానే ఉందా? వచ్చినవేలే మన పాటలో అంత బాగా రాదు కాదు, రాసింది కరెక్ట్గానే ఉంది కదా. కలలు గనకరా మానవుడా, కలలు గనకరా మానవుడా, వల వంటిది ప్రపంచము, వలలో పడకు మానవుడా. కల వంటి జీవితం కళ ఎలా కరిగిపోయిందో మన చిన్నప్పుడే అన్నీ కరిగిపోతుంది. మంచు కరిగినట్టు కరిగింది. ఆ నాన్న నుంచి అంతా కరిగిందా లేదు, కలుగుతా ఉండాలి. నమ్మవద్దు మనసుని, వెళ్ళవద్దు మనసు వెనుకని. నమ్మవద్దు మనసుని, వెళ్ళవద్దు మనసు వెనుకని. స్థిమితంగా చింతించు సత్యాన్ని. గబగబా మింగేదేం కాదు. జ్ఞానం నెమరేస్తూ ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసతో ఉండాలి కదా. కలలు గనుక మానవుడా, వల వంటిది ప్రపంచం, వలలో పడకు వలలో పడకు మానవుడా. కల వంటి జీవితం, నమ్మవద్దు మనసుని, వెళ్ళవద్దు మనసు వెనుకని. మనసు వెనుక వెళ్ళిపోతేనే కదా అంతకుముందు ఇన్ని అవస్థలు పడ్డారు. టైం అంతా వేస్ట్ అయింది. ఆయువు క్షీణమైందా లేదా? తెలుసుకోని జీవితం అంతా వేస్ట్ అయిందా లేదా? తెలుసుకున్నాక హాయిగా ఆనందో బ్రహ్మ తనతో తానుగా ఉంటుంది. ఎక్కడో లేదులే బ్రహ్మము, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నానా ఏదో ఉంటుంది. ఎక్కడో లేదులే బ్రహ్మము,
ఎక్కడుంటే అక్కడే ఆ, ఉన్నా ఉన్నావు, ఎక్కడంటే అక్కడే ఉన్నావు. అలాగా వచనంగా, పద్యంగా, పాటగా, ఎలాగైనా మనకు సబ్జెక్ట్లో మనం సబ్జెక్ట్ అనుకో. పాటలు సంగీతం బాగా పాడేవారు మరి ఘంటసాల పాడుతున్నారు. ఎవరు? కాజీపాలెం గోపాలం గారు. మనం ఏదో వచనం కాదు, పాట కాదు, పద్యం కాదు, మూడు కాంది మనం. సరే, చూసేటి దృశ్యము అబద్ధము, కవ్వించే సంగము అశాశ్వతం. చూసేటి దృశ్యము అబద్ధము, దృశ్యం చూడొద్దని చెబుతున్నావా లేదా? అబద్ధమనే కదా. దృశ్యం మార్పు చెందుతుందా లేదా? ఈ అనంతం ఒక్కటే మార్పు చెందట్లేదు కదా. చూసేటి దృశ్యము అబద్ధము, కవ్వించే సంగము అశాస్త్రము. ఓ ఓ ఓ అంటూ ఉంటారు మన దగ్గర ఉంటే, లేకపోతే ఎవరో కేకేసి కదా మనం. అవునా? అవునా? నిస్సంగ యోగివై నిలిచి చూడు, నిస్సంగ యోగమై నిలిచి చూడు. సంఘంలో కలువు కానీ కలవు, నీ లోపల సంగ్రహించుకో. భావనా దోషం లేకుండా నీ లోపల. బయట మరి సంఘంలో కలవాలి కదా. నేను మామూలుగానే మాట్లాడతాను కదా మీ అందరూ. నిస్సంగ యోగివై నిలిచి చూడు. మరి రోజంతా అలా రిలాక్స్గా ఉంటాను. మీతో మాట్లాడినా ఇలాగే ఉంటాను, మీరు వెళ్ళినా ఇలాగే ఉంటాను. రాత్రి పగలని ఏముండదు, హాయిగా ఉంటాను. నిర్మోహ త్యాగమై బ్రతుకు చూడు, నిర్మోహ త్యాగమై బ్రతుకు చూడు. ఆ నాన్న ఇంత రిలాక్స్గా ఉంటున్నాము అంటే 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. వ్యవహారం అలా జరుగుతుంది. నాకెందుకు నీకెందుకు మనకెందుకు? నాకెందుకు? ఉన్నది నేనే, నేను తప్పండి. నువ్వైనా నేనే, నువ్వైనా నేనే, నేను నేనే, మీరు మీరే, నేను. ఉన్నదంతా మనం. నీలోన మానవుడు వెలుగెందు, నీలోని మానవుడు వెలుగొందుతున్నాడు. నేను నాది అంటే జన్మలు ఖాయం కదా. సత్వంతో నడిచి చూడు నీవే వాడు. సత్వంతో నడితే చూస్తే నీవే వాడు, వాడే. మామూలుగా దేహంతో ఉంటే మానవుడిగా ఉన్నప్పుడు విద్య అయిన భ్రాంతి అయిన ఈ దృశ్యాలన్నీ కూడా మనసుతోటి అవును కాదు, అవును కాదు, ఇది ఇష్టం, ఆ ఇష్టం, అంతే కదా. రోజు వీళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు. అసలు శత్రువు ఎవరున్నారే? నీ మనసే నీకు శత్రువు. ఇప్పుడు మీ స్వాధీనంలో మీ మనసు ఉంది, శత్రువు ఏడి? మిత్రుడే కదా. మన సత్సంగులు అందరికీ మిత్రుడు. నెమ్మదిగా మీకు టైం పడుతుందా? నవ్వు మిగతా ఏంటి? చేసుకోగా అదే అందుతుంది. సుకృతాన్ని బట్టి తొందరగా అందుకున్నారు. నువ్వు శారద వర్ష ఇళ్ళు అంటే చూద్దాం. మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. వాళ్ళని ధ్యానాలు అవి చేయించాం. ఆ వైబ్రేషన్స్ ఆ నాణ్యత ఉన్నాయి. వాళ్ళంటే చెప్పని అందుకున్నారు. చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టాను. మీకు అంతే కదా. మీరు వచ్చిన నుంచి మిమ్మల్ని కూర్చోబెడుతున్నాం కదా. వాళ్ళకి అప్పుడైంది, ఇప్పుడు మీకు అవుతాం. మీరు తర్వాత వాళ్ళు అనుకుంటారు మీరెంత బాగున్నారు. ఆ తర్వాత వాళ్ళు మీరెంత బాగున్నారు అనుకుంటారు అంతే. కానీ అందరం బాగున్నాం. బాగోకుండా ఎలా ఉంటుంది? బ్రహ్మం అంటేనే బాగు. సత్య మార్గం స్వచ్ఛంగా ఉంటుంది. స్వరాజ్యం స్వయంభూళ్ళు మనం అందరం హాయిగా ఉన్నది. నేనే అన్నాక ఏముంటుందరా? నేను లేని చోటే లేదు. అందుగురించే మనం అందరం బ్రహ్మామ్మలం అని చెప్పి. నేను బ్రహ్మామ్మను కాదు, మనం అందరం బ్రహ్మామ్మలమే. నేను మీరని తేడా లేదు. మనం అందరం ఏకాత్మ. దేహంగా అనుకుంటే మీరు అలా అమ్మ బ్రహ్మ అనుకుంటారు. కాదు, మనం అందరం ఏకాత్మ స్వరూపం కదా.
దేహాలు వేరైనా దేహి ఒకటే కదా, అందరిలో ఉన్నది ఒకటే కదా. నాలో నీలో అందరిలో ఆత్మ చైతన్యం అన్నా, తక్కువ ఉన్నా, పరబ్రహ్మ ఉన్నా, బిందు అన్నా, ఏదైనా పర్యాయ పదాలు, ఏదో మనలో ఒకటి. పరుగెందుకే మనస, పరుగెందుకే మనస, నీలో పరమాత్మ, నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా. ఉరుకెందుకే మనస, సదా ఎరుకులోన ఉండక. పరుగులో ఉరుకులే ఎందుకు? మరి నా చిన్నప్పటి నుంచి నేను పరిగెత్తనా? నేను అలా ఒక్క ముక్కను పట్టుకునే కదా ఇంట్లో ఉంటా. ఉరుకెందుకే మనస, సదా ఎరుకలోన ఉండక. అవునా? అలా మిమ్మల్ని నేను అనకూడదు. నాకంటే మా బాబాయ్ ద్వారా శిక్షణ జరిగింది, ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం. అలాగే మీకు ఇక్కడికి వచ్చాక అందుతాం. అంతకుముందు ఎన్నో చూశారు, అవన్నీ నేర్చుకోబట్టే కదా ఇక్కడికి వచ్చారు. ఏమీ నేర్చుకోకుండా ఫైనల్ సబ్జెక్ట్కి ఎలా రాగలరు? సుక్కుతూ ఉంది. అవన్నీ నేర్చుకుని వచ్చి ఇప్పుడు మీతో మీరు ఉండగలుగుతున్నారు లేదా? అమ్మ ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మంగా ఉన్నప్పుడు మనసు వచ్చింది అనకండి. అయ్యే వస్తాయి, అయ్యే పోతాయి. నేను పిల్లలు చెప్పారు, ఇలా వస్తాయి, ఇలా వెనకొచ్చింది, దీన్ని ఇలా వ్యాప్తి చేయకు అన్నారు. మరణం చేయొద్దు అని చెప్పారు కదా. ఎంత బాగున్నాయో. చంటి బిడ్డకి ఏమీ తెలియదు కదా, ఇలా ఇలా చూస్తాడు కదా. అలాగే జ్ఞాని అలా ఉంటాడు అని ఎంత బాగా చెప్పారు. అలాగే తెలుసుకున్నవన్నీ మనం ఆనందో బ్రహ్మగా ఇంకా 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 తేలిగ్గా నువ్వు ఒకటి చదువుతావు, నువ్వు ఒకటి చదువుతావు, నేను ఒకటి చదువుతావు. అలా మనం సమిష్టిగా ఉండటం వల్ల ఏమవుతుంది? ఇంకా తేలిక. మొన్న తేటకుంటే అనుకుని ఏముంది, సాలుగుల్లో చిక్కు వల, మరి వల తయారు చేసుకుంటే కదా సాలేడు, మళ్ళా దాంట్లో చిక్కున్నట్టు. అలా తెలియక మేము పడ్డాం అనుకుంది. ఇప్పుడు అలా ఏమి అని చెప్పిందా లేదా? అలా ఒక్కొక్కళ్ళే మనం తెలుసుకుని ఆచరణలో ఇంకా 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 తేలిక. అహం బ్రహ్మ, అహం విద్య అంటాం, అనిపించుకోవచ్చు. అసలు ఇవన్నీ మరి మహాత్ములు, మనం అందరం మహాత్ములే. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలుసు. మీకు తెలియదు అనుకో, ఉన్నదంతా చైతన్యం. ఎప్పుడైతే బియ్యం ఉన్నారా, బెడ్లు తెస్తారా, బియ్యం తెస్తారా? బియ్యం వేస్తారా, బెడ్లు వేస్తారా? మరి అంత తెలివి ఉన్నప్పుడు బెడ్లో మీ విషయాలు ఇదంతా అసేస్తాను, దాన్ని రానివ్వకండి. అవునా? జల్లిడా చేట. ఇప్పుడు జల్లిడ అంటే ఏంటో తెలియదు కదా, చేట. స్వరూపమే నీవని నమ్ముతావు, నా స్వరూపమే నేను నమ్ముతున్నాను లేదా? నరుడుగానే నటనలు ఎన్నో చేస్తాను, నరుడుగానే నటనలు ఎన్నో చేస్తాను. మరి ఎలా కూర్చోలేదా విగ్రహంలాగా? ఏ టైంలో ఎలా ఉండాలో అన్నీ నిర్ణయింపబడి ఉంటుంది. నువ్వు నేను ఆలోచించుకుంటే ఏమీ జరగదు. ఆలోచన విధానం వల్ల టైం వేస్ట్, మనశ్శాంతి ఉండదు. బతుకుండగా మనశ్శాంతి ఎందుకు కోల్పోవాలి? ఆయుద్ధాయి ఉన్నంత వరకు కూడా మనం ఇలా ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగానే ఉంటాం. తెలివైన వాళ్ళే కదా. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. స్వరూపమే నీవని నమ్ముతావు, నరుడుగానే నటన ఎన్నో చేస్తావు. పరమే ఒకటి ఉన్నదని, పరం ఒకటి ఉందని, నాలో నీలో అందరూ అంతగా వ్యాపించిన పరమే ఒకటి ఉన్నదని, నీ స్వగృహమే అది అని ఈనాడు వేస్తావు. నీ స్వగృహమే అది అని ఏనాడు వేస్తావు. మరణం అంటే భయం నీకు? మామూలుగా ఉన్నాడు, మరణం అంటే భయమేనంట. మరణం అంటే భయం నీకు?
దిక్కు నీకు. నీ స్వరూపమే దిక్కు నీకు. మరణం అంటే భయము నీకు, నీ స్వరూపమే దిక్కు నీకు. శరణంటే కరుణించువాడు నీలో నీకు. హాయిగా రిలాక్స్ అనిపిస్తుంది. కొనుక్కుంటూ వచ్చింది కాదు. అమ్మాయి ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎన్నైనా తినచ్చు, ఎన్నైనా దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న బ్రహ్మం, అందరిలో ఉన్న బ్రహ్మం, అంతలో ఉన్న బ్రహ్మం ఒక్కటే. విధిలో ఏముంటుందో అదే జరుగుతుంది. దాన్ని తాత్కాలికంగా ఆలోచించు. విధిలో ఏముందో అది జరుపు. నాకు ఇది ఉంది, హ్యాపీగా ఉంది. విధిలో ఏముంది, అనంతత్వంగా ఉంది. స్వరమే నీవని నమ్ముతావు, నరుడుగానే నటనలు ఎన్నో చేస్తావు. పరమే ఒకటి ఉన్నదని నీ స్వగృహమే అది అని హాయిగా ఎవరింట్లో తన్నే స్థితి. మనకు ఉద్యోగాలు ఏమి లేవు. ఎంత రిలాక్స్. మరణం అంటే భయము నీకు. మామూలు వాళ్ళకి మరణం అంటే భయం అంటే, మామూలు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా ఎన్నేళ్ళు ఉండాలి. మనం ఏంటి ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాం. ఎందుకు రెడీగా ఉన్నాం? పరమాత్మే నేను అని. ఇంకెక్కడికి వెళ్తాం? పరమాత్మ మిగులుతాం. మనకేంటి ఎక్కడికి వెళ్ళిపోం కదా. వాళ్ళు మళ్ళీ జీవులుగా పుడతారు కదా. దేంట్లో పుడతారో మరి మామూలు వాళ్ళు. మరి మనం అంటే అనంతత్వంగా ఉన్నాం, అనంతత్వంగానే మిగులుతాం. పంచభూతాల నుంచి తెచ్చుకుని పంచభూతాలు ఖర్చు. అందుగురించి మనకు భయం లేదు. అది మరణం అంటే మనకు భయం ఏంటి? నీ స్వరూపమే దిక్కు నీకు. శరణంటే కరుణించువాడు నీలోనే కలడగా అని తెలుసుకున్నాం కదా. వాడే పరమాత్ముడు. పరుగెందుకే ఓ మనసా, పరుగెందుకే మనసా, నీలోనే పరమాత్ముడు. నీలోనే పరమాత్మ ఉన్నాడు తెలుసుకో. ఉన్నాడు తెలుసా నీకు? నీలోనే పరమాత్మ ఉన్నాడు తెలుసా? ఊరుకెందుకే ఊరికే ఎందుకే మనసా, ఎందుకే మనసా, సదా ఎరుకులోన ఉండక. ఊరికే ఎందుకే మనసా ఎర్ర చెందుతావు. సదా ఎరుకులోన ఉండక స్వరూపమే నీవని నమ్ముతావు. నరుడుగానే నటన ఎన్నో చేస్తాను. పరమే ఒకటి ఉన్నదని నీ స్వగ్రమే అది ఏనాడు గ్రహిస్తాను. మరణం అంటే భయం నీకు,
నీ స్వరూపమే దిక్కు నీకు, శరణంటే కరుణించువాడు నీలోనే కరుడు, వాడే పరమాత్మ. పాడుకునేటప్పుడు ఆయన ఏడు పెడతారులే, అసలు మనకి అర్థం తెలిసేటట్టు. కాదురా నిజము కాదురా, కాదురా నిజము కాదురా, పంచభూత దేహం వే నిజము కాదురా, పంచభూత దేహం వే నిజము కాదురా, పాత్రరా అది నీ పాత్రరా, సంచితం మేము మోసేటి మోసేటి మట్టికున్నరా. మోహములో పడబోకు, జన్మలనే పెంచుకోకు, మోహములో పడబోకు, జన్మలనే పెంచుకోకు, ఆముతో దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. బ్రహ్మనర్తయే నా వల్ల కాదంటే, చిమ్మ చీకటిలో వల్ల కాడే ఇల్లం. చీకటి వెలుగు, సుఖం దుఃఖం. సుఖం నీ స్వరూపమే, అనంతత్వమే, ఆనంద స్వరూపమే అని తెలుసుకున్నావు కాబట్టి ఇంక మనకి దుఃఖం కూడా సుఖంగానే ఉంది. దుఃఖము సుఖం అన్న భావం లేదు, సుఖంగానే ఉంది కాదు. సుఖము దుఃఖం అని ఏమీ లేదు కదా, ఊరికే అలా ఉంటున్నాం తటస్థంగా. ఏదైనా బ్రహ్మాత్మ అలాగే నిలబడిపోతుందండి, ఏమైతే అలా జరుగుతుంది. బ్రహ్మనర్తయే నా వల్ల కాదంటే, చిమ్మ చీకట్లో వల్ల కాడే ఇల్లవును. అమ్మా మళ్ళీ పుట్ట మళ్ళీ సా, ఈ దేహం అనే ఇల్లు మళ్ళీ, దేహం శరీరం అంతే కదా, కట్టే కదా. ఇప్పుడు కలిసిన మళ్ళీ పుట్టం మళ్ళీ సత్తం, మళ్ళీ పుట్టం మళ్ళీ సత్తం, మళ్ళీ పుట్టం మళ్ళీ సాగు, మళ్ళీ పుట్టం మళ్ళీ సత్తం. మామూలుగా అయితే మళ్ళీ పుట్టం మళ్ళీ సాగు. సత్వంతో స్వచ్ఛంగా సాగితే ఆత్మజ్యోతియే నిన్ను కాపాడు, ఆత్మజ్యోతియే నిన్ను కాపాడు. చిల్లుకుండా వంటి ఆయువు మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా నిలువు. రజోగుణంతో కీర్తినే కాంక్షిస్తే పై లోకాలకు చప్పట్లు వెంటరావు. ఎంతసేపు ఇక్కడ కీర్తి కోసం ఏడితే ఏమవుతుంది, నీ కూడా వచ్చేది ఏమవుతుంది? అయ్యి ఓ మనసా తెలుసుకో, ఈ చప్పట్లో ఈ తాళాలను బతుకు. నీతో నువ్వు ఉన్నప్పుడు, తనతో తానుగా ఉన్నప్పుడు ఏమి హాయిగా నీతో నువ్వు ఉండు. బ్రహ్మస్మరణే చేయగా హరించి తరించి పోదులే, హరించి తరించి పోదులే. కాదురా నిజము కాదురా, పంచభూత దేహం వే నిజం కాదురా, పంచభూతం దేహం వే నిజము కాదురా. ఆటరా ఇది ఆటరా, ఆపరా ఇక ఆపరా. దేవునికి ఇది వినోదము, దేవునికి ఇది వినోదము. అంటే ఒక ఆటని అంతే సృష్టించుకున్నాడు, ఆ ఆటలో మనం ఆటగా అంతే. మన బ్రతుకంతా ఒక ఆటగా చేస్తున్నప్పుడు ఏమి ఉండదు, సుఖం లేదు దుఃఖం లేదు లాభం లేదు నష్టం, ఒక ఆట అంతే. తన్మయ స్థితిలో దేవునికి ఇది వినోదము, జీవునికేమో నినాదము, యోగికేమో దరహాసం, భోగికేమో సముద్రం. నాకు దరహాసంగానే లేదా, పెళ్ళైనా సావైనా
పుట్టుకైనా మానవైనా ఏదైనా ఉందా? చిన్ననాటి నుంచి అంతే ఎంజాయ్గా ఉంటుంది. ఆత్మను దర్శిస్తే జీవితము సులభము. ఆత్మను దర్శిస్తే జీవితం సులభం, జన్మయే ధన్యం. కథ వంటిది జీవితం. కథే కథ. నీ సినిమా నువ్వు చూసుకో, అన్ని కథలు ఎన్నిన్నా నీ కథ నువ్వు గమనించుకోవాలి. కథనాన్ని రాసింది సూక్ష్మదేహం. సూక్ష్మదేహం ద్వారానే కదా కారణదేహం తెచ్చుకుందంతా. ఈ వెట్టి మూట ఎలా సాగుతుందా లేదు? సాగలేక ఈదలేక సంసారం. సాగటమేంటే ఈదటమేంటి? ఏమీ లేదరా, ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. ఉందనుకుంటే పోల్ బరువు. ఏముందని చెప్పు? ఈ బ్రహ్మంలో ఏముంది? సంసారం. చెప్పు. నువ్వు అనుకుంటే సంసారం ఉంది, నువ్వు అనుకోవట్లేదు ఏం జగన్. సాగలేక ఈదలేక సంసారం, శరణవేడుగా పరమాత్మ కరుణగా చూపించును సద్గురువుని, విడిపించును జన్మ వలయాన్ని. ఆటరా ఇది ఆటరా, ఆపరా ఇక ఆపరా. ఏదైనా ఉందా? నాకేదో సంసారంలో ఉన్నట్టుందా? మీరు ఆ నాణ్యం చూస్తున్నారు, దాటుకుంటే వాళ్ళు కొద్ది అటు ఇటులో 30 ఏళ్ళు చూస్తున్నారు. ఇదేనా అట్లాగే ఉంది. సో సంసారం అనుకుంటే బంధం. సంసారం ఏంటి? నువ్వు బ్రహ్మంలో ఉన్నప్పుడు బ్రహ్మం నిత్యం సత్యం ఉన్నదంతా బ్రహ్మమే. నీ విగ్రహించే అంతే. మట్టిరా ఈ దేహము, కొట్టి మాయరా జీవితం, వదలరా మోహం, చూడరా మౌనము. మోహాన్ని వదిలి మోహాన్ని చూడ. మోహాన్ని వదలాలి, మూలాన్ని తెలుసుకోవాలి. ఈ అనంతత్వమే నేను. ఇలాలోన ఏది శాశ్వతము, కలలాగా కరిగిపో వైభవము. ఇలాలోన ఏది శాశ్వతము, కలలాగా కరిగిపో వైభవము. రోజు క్షణక్షణం. మరి మీరు వచ్చారు, టైం అయిందా లేదా? క్షణక్షణం అయిపోయిందా లేదా? మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే కలిసావు, ఈ మధ్యలోన జన్మలకు బాటనే వేస్తావు. మళ్ళీ వచ్చి జన్మలు అంతం చేసుకున్నా, మళ్ళీ జన్మలు తెచ్చుకున్నా నువ్వే కారణం. చెప్పడం వరకునే నా ధర్మం. నేనే ఎంజాయ్గా ఉన్నాను, మీరు ఎంజాయ్గా ఉండండి అంటున్నాను, అంతేనా? సృష్టి అంతయు ఎన్నో రంగుల ఇంద్రధనస్సు, అది నీ దృష్టిపై బాణాన్ని ఎక్కువ పెట్టే ధనస్సు. ఇంకే చూసినా ఉట్టిదే, ఉట్టిదాన్ని ఇంకేం తలంపులో పెట్టి. పరమాత్మే నేను అనుకున్న మాకేమి ఉండదు. భ్రాంతితో చూస్తావు, బ్రహ్మకాంతినే వీడుతావు. చివరికి మిగిలేది కర్మము జన్మము. కర్మ చేస్తావు, జన్మ. నీ ఆలోచన విషచింతచే విషయాశక్తి, విషయాశక్తి కోరిక కలుగును. కోరిక వల్లనే క్రోధము కలుగును, క్రోధము వల్లనే విస్మృతి కలుగును, విస్మృతి వల్లనే బుద్ధి నాశము, బుద్ధి నాశము సర్వనాశము. శ్రద్ధగా వినుమోయి పార్థయోచింపనేలా, పరమార్థము తెలిపద పార్థయోచింపనేలా. మట్టిలోనే పుట్టావు, మట్టిలోనే కలిసావు, ఈ మధ్యలోన జన్మలకు మాటనే వేస్తావు. నీవు మట్టి ప్రమిద కాదని గ్రహించు, బ్రహ్మజ్యోతి నేనని తరించు, జనన మరణ చక్రం నే జయించు. మట్టిరా ఈ దేహము మట్టిరా, ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే యమునా తీరే, చివరికి నీవే ఒంటరివే. నాకు వచ్చినన్ని వైరాగ్యం పాటలు రాయమని మొదటి వాక్యాలన్నీ చెబితే అదే రాసి,
ఎవరికి వారే యమునా తీరే ఏమో మది ఎందుకురా తగనట్టురా ఇవి మాంసపు బొమ్మలు తరచి విరాగము చెందుమురా ఎంతవరకు మరి ధనము కూతూ అంతవరకు నువ్వు చూతురురా సొంతైనను నీ శక్తి అనంగిన చింతల పాలే నమ్ముమురా హరే కృష్ణ ఓం హరే రామే స్మరణ చేరా సోదరుడా మరణ సమయమున ధనధాన్యములు మరి కాపాడవు పామరుడా మగువ మేలు మరి మోహము చూసుకొని మరి మోహము జందకురా తగనటరా ఇవి మాంసపు బొమ్మలు తరచి విరాగము చెందుమురా అలాగా పాటైనా పద్యమైనా వాక్యమైనా పూజైనా వ్రతాలైనా తపస్సు ఏదైనా ఆ పాటలో మనం ఉన్నప్పుడు మనతో మనం ఉండగలుగుతాం. అవునా? మనతో మనం ఉండగలుగుతున్నాం అంటే ఇవన్నీ మనకి మార్గాలే కదా. ఈ మార్గం ద్వారానే కదా గమ్యాన్ని చేరగలుగుతున్నాం. ఈ మార్గం ద్వారానే కదా గమ్యం చేరగలుగుతున్నాం. ఉన్నదంతా నేనే అని. నేను లేకపోతే ఏముంది? ఉన్నదంతా నేనే నేనే నేను నేను తప్ప వేరుగా ఏముంది? ఎవరికి వారే యమునా తీరే చివరికి నీవే ఒంటరివే నా వారంటూ నిన్నే మరిచావు వాళ్ళు నావు ఈ నీవు ఇంక 24 గంటలు డిసైడ్ చేసేట్టు వాటాలు పంచినట్టు నీ ఓన్లీ నువ్వు నువ్వు నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం మనం అందరం వస్తే కుటుంబం మనం అందరం ఉన్నదంతా మనమే పరమాత్మ స్వరూపం. అలాంటి ఒప్పుకుంటాము. నా గోత్రం వేరు నీ గోత్రం వేరు నీ భావనలు వేరు నా భావన వేరు అంతా గమ్యానికి ఒక్కటే తెలుసుకునే వరకు మధ్యలో ఇవన్నీ స్టాప్. నా వారంటూ నిన్నే మరిచావు నీ వారనేమో నీతో రాక నిన్ను విడిచారు. నా వాళ్ళు అంటూ వస్తున్నారా? ఒంటిగానే వెళ్ళాను ఒంటిగానే వచ్చాం తల్లి గర్భం నుంచి వచ్చాం మళ్ళా శ్మశానానికి ఒంటిగా వెళ్ళాను. జీవుడు మరి ఎవరికి ఆళ్ళలోంచే కదా గాలి వెళ్ళిపోయేది. తృప్తి లేని మనస్సు ఎంత పొందినా చాలందు చాలందు బుద్ధి లేని బుద్ధి మనస్సునేమో ఆపదు. కూడు చాలదు అంటూ పరుగులు తీస్తావు. ఏదో నాడు ఆయువు తీరి యమపాసానికి ప్రాణం చేరి నిజము తెలిసి రోధిస్తాం. అలా అని మనం పనేదిన మాంటున్నామా? అన్ని చేస్తూ ఉంటూ తింటూ ఏం మానేనే చెప్పండి? నా చిన్నప్పటి నుంచి నా ఏదైనా మానేనా? మామూలుగానే ఉంటాం కానీ మన ఎరుగుతో మనం ఉంటాం అలా తటస్థంగా బ్రహ్మంగా. నిజము తెలిసి రోధిస్తావు చెరపలేని రాతను రాసిస్తావు. దయతో గురువు నిజమును తెలిపి సంకెళ్ళే తెలుసు. నిశ్చలమే లేని జీవుడు లోభానికి లొంగును. నిశ్చలం లేకపోతే లోభానికి లొంగుతాం. జ్ఞానంతో రాతే లేని బ్రతుకును గడుపు. మళ్ళా పుట్టకుండా జ్ఞానంతో తెలుస్తుంది. నీలోనే ఉన్నాడు పరమాత్మను తెలుస్తుంది. మౌనంతో నీవునికే లేని పరమాత్మను చేరు. సత్యము తెలిసి ఆనందిస్తావు. నీ జన్మను నీవే తరింపజేస్తావు. ఎవరికి వారే నా తీరి. మళ్ళీ మీరు లేకపోతే చదవనని చదివే. దేహమే ఒక పంజరం. నీ దేహమే ఒక పంజరం. పంజరమే కదా. నీ ప్రాణమే అందులో పావురం. బ్రహ్మ విద్యరా తలుపు తీయు సాధన. నిన్ను నీవు కంటే నీకు విమోచన. బ్రహ్మ విద్యరా తలుపు తీయు సాధన. నిన్ను నీవు కంటే నీకు విమోచన. అవునా? మళ్ళా జన్మ రాకుండా ఉండగలుగుతాడు. నీలోని మమకారం నిన్ను బంధించే పక్కం. నీలోని ఆమె నిన్ను ముంచేటి కట్టం. నిన్ను నువ్వు కాచి పరమార్థము గ్రహించు. నీలో ఉన్నది నువ్వు తెలుసుకున్నావు. నీ అనుభవంలో నీకు కాంచు పరమాత్మ నిధులు
ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండు. నీతో నీ ఉండి సృష్టి స్థితిని జయించు. నీవు చూసేటి ప్రపంచము నిన్ను దారి మళ్లించే అస్త్రము, నిన్ను మలిసేటి జ్ఞానం, మోక్షాన్ని చేర్చేటి మార్గం. సత్యాన్ని గుర్తించి నిత్యము ధ్యానించు. అంతటా బ్రహ్మాన్ని దర్శించు, ముక్తిని పొంది తరించు. జన్మే ఒక ప్రయాణం, ఇవ్వరా విరామం. ఎన్నాళ్ళని ఆ తర్వాత అన్నీ అర్థాలు చెబుతానే, మరి ముందు తప్పులు దిద్దేస్తే అడిగిద్దాం. ఎన్నాళ్ళని పైన చేరలేవు గమ్యం, దేహాలను మారుస్తూ మోహాల ఉచ్చులోన పడిపోతూ జతను వీడి చితికేసి ప్రయాణం. మరి అంతే కదా, ఆ స్థితిలో మనం దాంట్లో ఉండి కాలుగా గుణపడుతుంది. మంట ద్వారా ఎంత మట్టి, భూమి నుంచి తెచ్చుకున్న మట్టి అప్పిచ్చేయాలి కదా. భూమిలో గాలిలో నీరు పంచభూతాలు ఆకాశం, వాయువు, గాలి నీరు, నిప్పు, భూమి, ఆకాశం. నిప్పులో మనలో అగ్నిలో జన్మకోవాలి, ప్రతి జన్మకే కేడి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. కర్మకొక ఫలితం, అది నిర్మించు నరకం. జ్ఞానాన్ని అభ్యసించి రక్షింపబడాలి. ఆత్మజ్ఞానమే నీకు వంతున. ధర్మంతో నడిచి చేరుకో పరమాత్మ పంచం. ఎదురా నీది నీ ధనానికే నువ్వు కావాలి. నువ్వు అనుభవించడం పెద్ద మూలి. వేరాసతో ఎదురా నీది, మళ్ళీ ఎదురా నీది, నీ ధనానికే నీవు కావాలి. నువ్వు అనుభవించటం పెద్ద మౌని. పేరాసతో బ్రతికి నిరాశతో మిగిలించకు విధిరాతను. పట్టు సడలించు విరాగివై నడిపించు జీవితాన్ని. ధర్మమే నీకు రక్ష, సద్గురువే నీకు శిక్షణ. నాటకం ఈ జగమంతా నాటకం, ఈ జగమంతా నాటకం. బోటకం ఈ జన్మంతా బోటకం. ఈ సృష్టిలోన అందరము పాతదారుణం. మనం దృష్టితో సొంతదారిని వెతుకులాడుదాం. సొంతదారి మనలోనే ఉన్నాడని తెలుసుకున్నాం. ఆశపడ్డ జీవుడు జన్మకొచ్చాడు, ఒక రూపు దాల్చాడు. ప్రకృతి తల్లి వలె దేహమిచ్చింది, పరమాత్మే తండ్రి వలె ఆత్మనిచ్చాడు. దేవతలే ప్రాణము కోసి శబ్దస్పర్శ గంధాలే ఇవ్వగా. శబ్దస్పర్శ రసం గంధాలే ఇవ్వగా అవతరించాడు ఈ మానవుడు. ఆశ మాత్రమే తాను తెచ్చుకున్నాడు. పొడిమేనే వేదికపై ఆడుతున్నాడు. రగడలెన్నో చేసు భ్రమపడుతున్నాడు. పాసమే వేయగా వాడి వేషమే తీగా మరో పాత్రనే వేయగా. జీవుడు నాటకం బాగున్నాయా వైరాగ్య పాటలే పాట. ఎందుకంటే ఇలా అయితే ఇంకా బ్రహ్మంగా ఉంటారని. కాడెద్దు జీవితం పాడెక్కే ప్రయాణం.
కాటికేటి నడటం, కాటికేసి నడటం, మే కాటికేటి, కాటికేసి కదా సీపెట్, కాటికేసి నడవడం, కాపరి చేత కావడం, ఇదేరా సత్యము, ఇంతేరా జీవితం. ఊపిరే పోతే చీపురుతో సమానం, వయసు బెంకంతో చెందేవు అహంకారం, ధనంతో పరులు కమ్మి చేసేవు తప్పిదం, ధనంతో పరులు కమ్మి పరులు కమ్మితే, ధనంతో పరులు కమ్మితే సాధియాలి కదా పాట, కమ్మితే చేసేవు తప్పిదం. నరులు చూడకున్నా నారాయణే గనడా కనడా, నువ్వు మట్టిలోన కలిసినాక, నువ్వు 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 మట్టిలోన కలిసినాక పెట్టి మూటగా మరో జన్మలోనే భారమై చేరుకోగా, అలసిపోతూ జీవితాన్ని సాగిస్తూ మురిసిపోతూ, అలసిపోతూ జీవితాన్ని సాగిస్తూ, అలసిపోతూ జీవితాన్ని సాగిస్తూ మురిసిపోతూ, భ్రమలోన పడిపోతూ, గతాన్నే మోస్తూ దుఃఖాన్నే భరిస్తూ, దింపువారు లేక నీ బరువు దింపుకోలేక, దింపువారు లేరు నీ బరువు దించుకోలేక, కృంగిపోకముందే దేహము వంగిపోకముందే సద్గురును చేరుకో. మనలో ఉన్న మనలోనున్న సద్గురుని చేరుకో, సన్మార్గం తెలుసుకో. విరమించు జన్మల ప్రయాణం, ఉపసించేను నీ ప్రయాణం. బానందా? ఒంటరిగా పుట్టేవు, ఒంటరిగా పోతావు, ఈ నడి మధ్యననే నీవేమీ చేశావు. మోహాలు ఉచ్చులోన బిగిసేవు, మోహాల ఉచ్చులోన బిగిసేవు, బ్రతుకే ముగిసిపోగా కాలమే చెల్లిపోగా. ఒంటరిగా పుట్టేవు, ఒంటరిగా పోతావు, ఈ నడి మధ్యనే నీవేమి చేశావు. ఈ అనంతత్వాన్ని తెలుసుకుంటే మనకి ఏ ఉచ్చులు పడవు. మోహాల ఉచ్చులోన బిగిసేవు, బ్రతుకే ముగిసిపోగా కాలమే చెల్లిపోగా. స్థితిమంటలే చేరేవు, స్థితిమంట చేరేవు, నీ గతి ఏంటో మరిసేవు, నీ గతి ఏంటో మరిసేవు. ఇంతే నా జీవితం, కొంతైనా సత్యాన్ని గ్రహిద్దాం. తెలుసుకోని మూలం అదే పరమార్థం. వేయును విధిగేలము అది మమకారపు సోలము. దిగబడిపోతుందండి సోలంతో గుచ్చి. ప్రతి నిమిషము మనస్సు చేయును కనిపించని మాయాజాలం. మనసుకో జీవనం దానికై ఉన్నదిలే వివేకం. నీతో వచ్చేది నీ కర్మ ఫలితం. దైవానికి అర్పించు జీవితం, కబళించక ముందే కాలచక్రము. తెలుసుకోరా మను నేత్రం. హాయిగా ఈ ఉన్నది నువ్వే అని తెలుసుకుని బ్రహ్మంగా ఉంది. కరిగిపోయే కళ నీ జీవితం, కరిగిపోయే కళ నీ జీవితం, కరిగిపోయే కళ నీ జీవితం. చెదరిపోవాలా నీ జీవితం, చెదరిపోవాలా నీ జీవితం. తరలిపోవు వల్ల కాటికి నీ దేహం, తరలిపోవు వల్ల కాటికి నీ దేహం. కరిగిపోయే కళ నీ జీవితం, చెదిరిపోవాలా నీ జన్మము, చెదిరిపోవాలని జన్మము, అలా నీ జన్మము. తరలిపోవు వల్ల కాటికి నీ దేహము. ఇక ఈ తపన దేని కోసము, కల కరిగే లోక నిజమును కాంచు.
అలా చెదిరిపోగా నీ మూలాన్ని దర్శించు. శ్మశానానికి నీ రూపుని పంపు. పంపాలి కదా. 7 పల్లకీలు సవారి మీద హాయిగా బొబ్బుని వెళ్ళాలి కదా. భగవంతునిలో ఐక్యం కోసం తప్పించు. ఇదే కదా నీ జన్మ లక్ష్యము. నీ మనసుకు ఇవ్వు శిక్షణము. ప్రకృతి దేహము నాశనమును. ఇది నాశనం అవుతుంది కదా. తెచ్చుకున్న పంచిపోతాలు నిరాశతో మనస్సు జన్మలకే కేగును. నీ స్వరూపమేమో నిత్య ప్రకాశం. బ్రహ్మ విద్యతో మనస్సును చంపు. ఇంకా మనసు లేని స్థితిలో ఉండు. బ్రహ్మ విద్య నీ ఆత్మను పరమాత్మకు నివేదించు. ఇదే కదా జన్మోద్ధరణం. నీ ఆత్మకు ఇదే జన్మరాహిత్యం. సాగదిద్దా పాడతా ఒకటి కూడా అవ్వదని. రాక పాడక రెండు కూడా టైం అయిపోతుంది. ఒకసారి దిద్దే అడిగించారు. నీటి బుడగరా నరుడా నీ ప్రాణం. నీటి బుడగరా నరుడా నీ ప్రాణము. కోటి కొండరా జీవుడా నీ దేహము. ఏటిలోన నామరా నీ జీవితం. వీటికై ఎందుకు వృధా చేయటం నీ అమూల్య సమయం. చేసుకున్న కర్మయే వచ్చింది రూపంగా. కర్మ ఫలితము గోడకు కొట్టిన బంతిరా. గతము చేతిలో నీవు కీలు బొమ్మ. పతనమయ్యే ప్రాణమున్న తోలు బొమ్మ. బొమ్మ వలె ఆడుతావు. జన్మ జ్ఞానంతో బ్రహ్మమై ఆడిస్తావు. నీలోనే వైరాగ్యం నింపుతావు. కలలు గంటూ వైభోగం ఆశిస్తావు. నీదేరా నిర్ణయము పట్టుకోరా. సద్గురు శరణము పట్టుకోరా. మనలో నున్న సద్గురు శరణం. అందరినీ హరివిల్లు ఈ జగము. ఎండమాలే కదా. ఆశపడితే మోసమే ఇది నిజము. తోలు కింద దొంగరాత ఎట్లున్నదో. గాలితోటి నీ ప్రాణం ఎన్నడి పోతుందో. ఎవరికి ఎరుకురా. చివరికి దైవమే దిక్కురా. ముందుగానే పట్టుకో. నువ్వుండగానే పట్టుకో. వాడు ఎందు దాగినాడో తెలుసుకో. నీలోనే ఉన్నాడు. ఎక్కడ నెత్తినా ఏమీ లేదు. నీలో ఉన్నోడిని ఉన్నది. గురు పాదము పట్టరా. మనలో గురు పాదము పట్టరా. మనలోనున్న గురు పాదము పట్టరా. నీ ద్విపాద పశువ. మనలో గురుపాదం పట్టరావో ద్విపాద పశువ. స్వరూపాన్ని గనరావో మరుజన్మ శిశువ. రక్షించుకో గర్భ నరకము నుండి. బ్రహ్మ ఎలా రాయించిందో మనకు అన్నీ రాయించేస్తాం. మనం అలా ఉండట్లేదు. ఒక్కొక్కళ్ళం నాకు ఇదే పని. రాసింది తప్పు దిద్దటం. మీరు మాత్రం సలుగుడు ముద్దలా దర్జాగా ఉన్నారు. నేను దర్జాగానే ఉన్నాను. కానీ ఇవ్వాలంటే ధ్యాస ఉంది కదా. మరి నాకు అది కూడా ఉండకూడదు కదా. కానీ స్కూల్ పెట్టుకున్నాం కదా. స్కూల్ గురించి అన్నీ ఇవ్వాలి కదా. ఆట వస్తువులు కిడ్నీస్ దగ్గర నుంచి పీజీ వరకు ఉంది కదా. అయినా నాకు ఆటలో ఉండే కదా. మీరు వచ్చిన ఆట, మీరు రాకపోయిన ఆట నాతో నవ్వుతాను. రక్షించుకో గర్భ నరకము నుండి. శిక్షని తప్పించుకో నరలోకము నుండి. ధర్మమే తప్పితే యమధర్మరాజే నేర్పు నీకు. న్యాయమే వీడితే గడు ప్రాణము. శిక్షణ వేసును నీకు. శిక్ష వేస్తుంది కదా.
గ్రహాల ఆగ్రహమే తప్పించ యత్నిస్తావు. అంటే ఈ ఆ జాతకాలు గ్రహాలు అవి చేయటం ఈ సొద కదా జనాలందరికీ. దేహంతో తెగ అసలు కష్టం లేకుండా ఉండాలంట. కష్టం లేకుండా ఎలా ఉంటుంది? వచ్చింది మరి పూర్తి చేసుకోవా? అదా ఇది ఐస్ దైవానుగ్రహమే సాధించ కృషి చేస్తావు. ఈ శవమంటి దేహంలో శివాన్ని ఎన్నడు దర్శిస్తావు. ఈ శవమంటి దేహంలో శివాన్ని ఎన్నడు దర్శిస్తావు. మనస్సు చేయు తప్పులు సమస్యలు, దేహముతో చేయు తప్పులు రోగాలైపట్టు. ప్రతి క్షణము దైవ స్మరణతో, ప్రతి అడుగు ధర్మ నిరతితో గడిపిన నాడు ఎప్పుడే నీ వైపుకి రాడు. పంచకోశాలని అదుపులో ఉంచితే, సంచితమే దగ్ధమై నువ్వు మిగిలితే, బరువు లేని బంధం లేని బ్రతుకు మిగులు, భవిష్య జన్మ లేని ముక్తి కలుగును. అయితే మరి గంటే అన్నాం కానీ చదివేసాడికి ఇచ్చేస్తాను. ఏదైనా కాకుండా కదా మీరు అలా కూర్చోండి. ఇంద్రధనుసురా ఇంద్రధనుసురా ఈ జగము, ఇంద్రధనుసురా ఇంద్రధనుసురా ఈ జగము, ఇంద్రధనుసురా 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 ఈ జగము. నీ ఇంద్రియాలతో నాటకం కావద్దు నీవు ఇంద్రియ వశం. చూసినవన్నీ ఆశించేవు, దక్కే వరకు పోరాడేవు, పొందలేనివి అందే వరకు ఎన్నో జన్మలు తిరిగేవు. నువ్వేం చేసుకుంటే మళ్ళీ జన్మకి కారణం నువ్వే తెచ్చుకున్నావు. మనం ఏం చెప్తాం? ఇది చేతిలో మరబొమ్మగా ఆడేవు, మధ్య చేతిలో కళ్ళెము పెట్టి తిరిగే స్వేచ్ఛగా కనిపించే బందీవి నీవు. స్వేచ్ఛగా కనిపిస్తున్నావు పైకి, కానీ బందీవి. నీ అంతగా నటించు శ్రమజీవి నీవు. నీ అంతగా నటించు శ్రమజీవి నీవు. సత్యమును తెలుసో నిత్యమునే పట్టుకో, మాయను చూసి నిజమని భ్రమసి. ఆయువు మొత్తము వృధా చేసి, దేహము బూడిదై ఆశాపాసపు బందీవై, దైవాన్ని చేరలేక మోహాన్ని వీడలేక యమదూతల చేతరంపు కోత తాళలేక తప్పించుకునే వీరు లేక, బుద్ధిగా బ్రతకదనంటూ మాటిచ్చావు, మరు జన్మలో మాటను మరిచావు. జ్ఞానమనే తెలుసుకో, జన్మలేక ముసుకో. ఆయన పాడినప్పుడు బాగా వినండి. మనకు అడుగు వచ్చేసేటట్టు ఇచ్చేద్దాం. అడుగకనే ఆశీస్సులు ఇచ్చే అమ్మవు నీవు. మనం అందరం అమ్మలం. అడుగకనే ఆశీస్సులు ఇచ్చే అమ్మలము మనమే. అడుగకనే ఆశీస్సులు ఇచ్చే ఈ దేహం ఒక అమ్మ, ఆ దేహం ఒక అమ్మ. నీలోనే సద్గురువు, నీలోనే ఆశీస్సులు ఇస్తున్నావు. అడగకనే ఆశీస్సులు ఇచ్చే అమ్మవు నీవు. అడగకనే ఆశీస్సులు ఇచ్చే అమ్మవు నీవు. అడిగిన వెంటనే ముక్తినిచ్చే అమ్మవు నీవు. మనం బ్రహ్మాలం కదా, బ్రహ్మంగా ముక్తినిస్తాం. సాధకునికి సన్మార్గం చూపి సద్గురువే నీవు. నాలోన నిండే నా గురువు, జగమంత నిండే సద్గురువు. ఇంటింట వెలిసే ఈశ్వరుడు,
అందరిలోనే ఉన్నాడా లేదా? అలాగే సాధకునికి సన్మార్గము చూపే సద్గురువు, యోగంలో యోధుడిని చేసే విద్యవు నీవు, కన్నులనే ఖడ్గము చేసి కోరికల్ని అంతం చేసి. వస్తుందా? అందరికీ శ్రద్ధ ఉందా? అంటే మీరు అర్థం తెలుసుకుంటారు, మళ్ళీ ప్రక్క ఎప్పుడు పాడతారు, ఎప్పుడు ఇది ఆడిచ్చేచ్చు మనకి. క్రోధాన్ని నటించే కరుణామయం నీవు, శాంతికి ప్రతిరూపము నీవు, విధులోని దుర్గతికే స్థితిమంటావు నీవు, మతికేమో సద్గతి చూపే హారతి నీవు, ఆయతి రూపము నీవు, మూలాన్ని చూపేటి అంతరవాణివి నీవు, జీవశరణు విడిపించే ధర్మాన్ని స్వధర్మానికి సాక్ష్యము నీవు, అంతరమదనమే చేయగా వచ్చి అమృత కలసము నీవు, పెట్టి మూట భస్మం చేసే యజ్ఞగుండము నీవు, జ్ఞానకాండము నీవు, అంతటా ఉన్న అంధకారం అమ్మగా కనిపించే అద్వైతము నీవు, అఖండ సాక్షి నీవు, అఖండ అక్షులు నీవు, మోక్షగమ్యం నీవు. జన్మంటే ఒక యాత్ర, ఏదో ఒకనాడు ఈ పాత్ర అదేదో ఇప్పుడు ముగించేస్తుంటే క్రమముక్తి గొడవ లేకుండా జీవన్ముక్తిని అందించుకోవాలి. ఇళ్ళలోన స్థిరము కాదు, ఇల్లు ఇల్లాలు అసలే కాదు, కలలోన చూసినవి నిజము కాదురా, నిజము కాదు. ఇలా కూడా కల కన్నా వేరు కాదురా, కలలోన చూసినవి నిజము కాదురా, ఇలా కూడా కల కన్నా వేరు కాదురా, నీ ఉండేది కొన్నాళ్ళే ఇచ్చట, నువ్వు చూసేది మున్నాళ్ళ ఇచ్చట, నీ ప్రాణం మర్చిపోయాక నీ ఉండేది ఇచ్చట. ఎక్కడుంటావు? నీ ప్రాణం పోయాక నిత్యమైన సత్యం నువ్వు వెతికి ఉండగానే తెలుసుకోవాలా లేదా? స్వచ్ఛమైన సత్వంతో నడుచుకు నీ నిజమైన దిక్కుని జ్ఞానంతో చేరుకో. మరి ఆనాడించి నాకు ఇప్పుడు కాకెత్తా రెడీ. హాయ్ హాయ్, జ్ఞానమే నీకు దిక్కు చూపించు, జ్ఞానమే నీకు దిక్కు చూపును, నీవు నీ ఆత్మే నీకు వెలుగుచును, ఇహపరాల్లో తోడు ఏము నుండి విముక్తి చేసేది నీ వైరాగ్యం. అంతేకాదు నీ ధర్మం ఎలా నడిపించు, వివేక వైరాగ్యం. పరములోన ఎక్కించేది నీ స్వధర్మం, వెలుగున్న పైనుంచి విదికేమో తలంతో ఆ పరమాత్మని దర్శించు. నరుడా పామరుడా, నరుడా నటని ఇంకా ఉన్నాయి, సెలవు పంపి చేయించి పంపన్నా వచ్చినప్పుడు చేయించి తెచ్చి. నరుడా నటనే సత్యమనే పామరుడా, నరుడా ఇది ఘటన పువ్వు నర్తించే వానరుడా, ఆడి ఆడి అలసేవు, ఆడి ఆడి అలసేవు, ఆడి ఆడి తుది శ్వాసను విడిచేవు. కాటిలో చితికి కాటిలోన చితికి నీ కాయమును ఇచ్చి నటనే ముగించిందని మురిసేవా, మరుజన్మే ఒకటి ఉందని మరిసేవా, చేసుకున్న కర్మం నీకిచ్చు ఏదో ఒక రూపం, నీ దేహం నెత్తిన తప్పదురా నటనం, దేహాలు మార్చడం జన్మల్ని ఎత్తడం, ఇదేగా నరుని లక్షణం. తెలుసుకోవడం నువ్వు నీ నారాయణుడి తత్వం తెలుసరా,
జన్మల పరంపర తక్షణం మానవుడే మాధవుడని చెప్పింది నేను, మానవుడే మాధవుడని చెప్పింది వేదము, జీవుడే దేవుడని తెలుపు వేదసారం, తెలుసుకో అంతరాణ మమకారం, విన్నాపించు గురువుకి వదిలేసే అహంకారం, తెలుపును నీ ఆత్మే సత్యం, ఆనాటితో మిగిలిన నీకు కవచం. నువ్వంటే ఎవరు, నువ్వంటే ఎవరు, నీ పువ్వంటి ఆయువు ఉన్నాడు తోడు, నీలో సద్గురు శరణంటే చూపును శాశ్వత మార్గం, కరుణించి చేర్చును అమృత సారం, అమృత స్థానం, ఆనాడే కాల్చేవు నిన్ను నీవు, రేయి పగలు వంటిది జన్మం మరణం, కనురెప్ప తెరిసిన జన్మము, కనురెప్ప మూసిన మరణం, ఈ మధ్యనే జీవన యానం, పెట్టి మూటతో ప్రయాణం, పెట్టి మూటను పట్టుకుని వెళ్ళాలా లేదా ఇక్కడ కరెక్ట్గా లేకపోతే ఆ మట్టికి ఈ కట్టెను ఇచ్చుటే ఇదికి లిఖితం, ఇదికి లిఖితం దాచుకుంటే కుదురుతుందా ఆ కట్టె కాలిపోవలసి, మార్చుకో దిశను దశను, చేర్చుకో నీ ఆత్మ దైవ సాన్నిధ్యం, విద్యలోన పుట్టుకో బ్రహ్మ విద్య, విద్య 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 విద్యలోన పట్టుకో బ్రహ్మ విద్యను, దాంతను వేడి పొందుతావు శాంతం, మరణము వచ్చినా చింతను నీకొచ్చును అమృత చిత్తం, అది నిర్గుణ బ్రహ్మ. పరమును చేరా ధ్యానించు, పరమును చేరా ధ్యానించు, పరమును చేరా ధ్యానించు, పరమాత్మను దర్శించ యత్నించు, పరమ పావనమై పరమాత్మ చేరుటే నీ లక్ష్యం, వైకుంఠ పాడి జీవితం నిచ్చెనలే ఉండగా ప్రతిక్షణం, వైకుంఠపాడి మీద రాయి మరి ఆ రాణి చాడాం కదా వైకుంఠపాడి, అప్పుడు కూడా ఇదేం నేను కాదు నేను ఆత్మను అలవాటుని, నీ గుణములు చేసిన కర్మలై సర్పములైన జ్ఞానంతో అధిగమించు, నా దైవాన్ని సంహరించు, కల్పన నిజమని భ్రమించి సంసారణకై శ్రమించి, మరి జన్మను వ్యర్థంగా ఉంచి బోధించిన ఫలితం చేతులాగాక ఆకులు పట్టుకుని, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు నీ ఆత్మే నీ హృదయం వైరాగ్యమే ఆ పరమాత్మ ముంగిట వైరాగ్యమే నిన్ను మలుపు తిప్పు, ఆ పరమాత్మ ముంగిట నిన్ను తిప్పు, నువ్వంటే ఎవరు, పరమాత్మ స్వరూపులందరికీ చాలా కష్టపడి ఉన్నారు, రామకృష్ణకి ఇచ్చేద్దాం, ఎందుకంటే పాట అయినా అనొచ్చు పద్యమైనా అనొచ్చు, ఒత్తుగా ఇటు వచ్చిన కాదు
ఎలాగోలా భావార్థం తెలియాలి. పరమాత్మే నీవు, పరమాత్మే ఉన్నది నేనే.